దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్బిసిసి లిమిటెడ్ కు అప్పగించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసినట్టు ఎన్బిసిసి పేర్కొంది. దాదాపు 105.5 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక కార్యక్రమాలకు, అలాగే రాష్ట్రం నుంచి వచ్చే ప్రముఖులు, అధికారుల వసతికి ఈ కొత్త భవనం ఒక కీలక హబ్ గా మారనుంది. మొత్తం 2,49,000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో అత్యాధునిక పరిపాలనా విభాగాలతో పాటు విడిది చేయడానికి వచ్చే వారికి అత్యుత్తమ సౌకర్యాలతో కూడిన వసతి గృహాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న కంపెనీ అయిన ఎన్బిసిసి ఈ ప్రాజెక్టును టర్న్ కీ పద్ధతిలో పూర్తి చేయనుంది. అంటే భవనానికి సంబంధించిన ప్లానింగ్, ఆర్కిటెక్చరల్ డిజైన్లు, స్ట్రక్చరల్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ నిర్వహణ, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, నిర్మాణ పనుల పర్యవేక్షణ అంతా ఎన్బిసిసి సంస్థ స్వయంగా చూసుకుంటుంది. అంతేకాకుండా భవన నిర్మాణం పూర్తయిన తరువాత కనీసం 5 ఏళ్ల పాటు ఆ బిల్డింగ్ వార్షిక నిర్వహణ బాధ్యతలను కూడా ఎన్బిసిసినే చూసుకోవాల్సి ఉంటుందని ఒప్పందంలో పేర్కొన్నారు. త్వరలోనే ఈ నూతన ఏపీ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.